మార్వాడి గోబ్యాక్ అని చెప్పేసి నినాదం తీసుకొస్తా ఉన్నారు కదా, అది కేవలం హిందూ మతాన్ని చీల్చడానికి మాత్రమే తీసుకొస్తారని చెప్పేసి బీజేపీ చెప్తున్నటువంటి మాటలు మీరేమంటారు? అసలు బీజేపీ వాళ్ళు హిందూ మతాన్ని తెలుస్తుందే బీజేపీ వాళ్ళు. హిందువులందరూ కలిసి ఉండాలంటారంటే ఇప్పుడు ఒకే దేశం, ఒకే జిఎస్టి, ఒకే రాజ్యాంగము, ఒకే ఎన్నిక జరగాలంటుండు. నిజంగా కూడా భారతదేశంలో హిందువులందరూ ఒకటే ఉంటే, ఒకే కులం ఉంటే అద్భుతం కదా. ఒకే కులం పెట్టమని అప్పుడు మాట్లాడమని అంటే సాధ్యమైతే అంటారు ఒకే కులం పెట్టకపోతే ఎందుకండి? మరి వాళ్ళు హిందువులే గారు, బీజేపీ కాదు. అట్లా అంటానంటే నేనేమంటున్నా అంటే ఈ దేశం ఐక్యంగా ఉండాలి, ఈ దేశం పటిష్టంగా ఉండాలంటానంటే ఒకే జిఎస్టి, ఒకే రాజ్యాంగం, ఒకే అన్ని ఉన్నప్పుడు ఒకే కులం పెట్టు, అప్పుడు నమ్ముతాం. కేవలం ఒక దళితుని పైన దాడి జరిగితే దాన్ని భూతద్దంలో పెట్టి చూపిస్తా ఉన్నారు, అది అవసరం లేదని చెప్పేసి మాధవిలత చెప్తాం. పాపం ఆమెకి ఏం దళితుల కల్చర్ తెలియదు. ఆమె ఏందంటానంటే బ్రదర్, మాధవిలత గారికి ఈ దళితులు భారతదేశ మూలవాసుల కల్చర్ తెలియదు ఆమెకి. పాపం ఆమె ఏందంటానంటే కష్టాలలో పెరిగింది, ఫీజులు కట్టడానికి డబ్బులు లేవంటే స్కూల్లో. అలాంటి మీరు కోట్లకు పడగెత్తిందంటే అది ఎలా ఎత్తిందో మనకు చెప్తే, మాకు ఆ కిటికీ చెప్తే మేము కూడా హిందువులుగా అంత పైకి వస్తాం ఆమెలాగా. అది మాకు కావాల్సింది. తెలంగాణ ఎవరి అమ్మ అయ్య జాగిరి కాదు, ఇక్కడ బరాబర్ మేము ఉంటాం, మమ్మల్ని ఎవరేం చేయలేరని మార్వాడి చెప్తాం అంటురా. తెలంగాణ అంటే తెలంగాణ జాగిరు. ఇలా ట్రంప్ గారిని అడగమన్నమాట. ఈరోజు ట్రంప్ అమెరికాలో ఏం చేస్తున్నాడు అంటారంటే, అరే భయ్ మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా వాళ్ళకు ఇక్కడ ఉద్యోగాలు లేవు, ఉపాధి లేకుండా పోతుర్రా భయ్, మీరందరూ న్యాయబద్ధంగా ఉండేటట్టు ఉండాలి, లేకపోతే వెళ్ళిపోవాలంటే అంత పెద్ద ప్రపంచాన్ని శాసించే దేశమే అంటుంది. ఇది మా తెలంగాణ భయ్, మాది ఇది. మాకు భుక్తి లేకపోతే మేడిపోవాలి. మరి మేము మా భుక్తి పట్టేస్తుంటే మేము ఎట్లయినా అంటాం అన్నమాట. బిజినెస్ చేయడం శాతగాక ఇవన్నీ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ దొంగతనం చేయడం మాకు శాతగా, దోపిడి సాయం మేము న్యాయంగా సంపాదిస్తాం కాబట్టి మేము ఇట్లే ఉంటాం. దోపిడి దొంగ అంతే. వీళ్ళ మీద బ్రదర్ ఒక విషయం ఏంటంటే, మేము గుడ్లు తినమంటే వాళ్ళ ఇంటికి వెళ్ళండి, సడన్గా ఎప్పుడన్నా వాళ్ళ ఇంట్లోకి పోయి చెకింగ్ చేయండి, ఎన్ని గుడ్లు తినడో తెలుస్తుంది. ఎంత తాగుబోతులు, వీళ్ళు ఎంత వ్యభిచారులు, వీళ్ళు ఎంత ఏమేం చేస్తారో మొత్తం అన్నీ మీలాంటి వాళ్ళు పోయి తీస్తే దొరుకుతాయి. కాబట్టి ఏంటంటే వాళ్ళది వాళ్ళు దొవ్వుకుంటారు అన్ని విషయాలు. ఎందుకంటానంటే మేమేమంటున్నాం అంటే, గుజరాతీలో, రాజస్థాన్లో, మార్వాడిలో నాట్ గో బ్యాక్. మీరు ఇంత పెద్దగా ఒక బిల్డింగ్ కట్టిస్తుడు, అంత పెద్దగా ఎదిగిరు, మిమ్మల్నేమో ఆ భూమిలోకి దొక్కేశారు, బలి చక్రవర్తిని దొక్కినట్టు. ఇవన్నీ కుదురై ఇప్పటి నుంచి తొక్కుడు గిక్కుడు చాలుతాయి. ఏదైనా సాధ్యం సార్, మనిషి తలుచుకుంటే, సంకల్పం ఉంటే ఏదైనా అవుతుంది. ఉండు బ్రదర్, ఇప్పుడు ఒక కుక్కను చంపాలంటే పిచ్చి కుక్క అంటేనే చంపబుద్ధి అవుతుంది. కాబట్టి మా వాళ్ళ మీద ఇప్పుడు ఉద్యమాలు చేస్తున్న ఇటువంటి తప్పుడు ఆలోచనలు పెడితే అది ఆ ప్రజలకు ఎక్కుతాన్ని చూస్తారు. కానీ తెలంగాణ ఎప్పుడు 68లో 67లో మొదలై ఆఖరికి 16లో 14లో అప్పుడు అది ఓకే అయింది కదా. అట్నే అవుతుంది ఇవాళ కాకుండా రేపైనా కూడా. ఇది ఉద్యమం మా పిల్లల కోసం, మా భవిష్యత్తు కోసం ఇది సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాం. మార్వాడీలు ఇప్పుడు వద్దు, ఇంక మనం రాయనే లేదు, రాస్తాం ఇక వాళ్ళు చెప్తే. అరే అరెస్ట్ చేస్తారు భయ్, అవన్నీ మస్తుగా అన్ని వస్తుంటాయి బ్రదర్. ఇవే ఇక ముందు వాళ్ళు తమ పద్ధతులు మార్చుకోకపోతే పాటలు పుడతాయి, మాటలు పుడతాయి, నాటకాలు పుడతాయి, అన్ని పుడతాయి. థ్యాంక్ యూ.